హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం స్టార్ట్ చేసినటువంటి సిరీస్ ఇరువురి హృదయం ఒకటైతేలో ఇది రెండవ పార్ట్. నిన్నటి భాగంలో మనం రాకుమారి ఆ చీకట్లో కనిపించినటువంటి యువకుని గురించి ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు రెండవ భాగంలో తెలుసుకుందాం. ఆమె మనసులో మాత్రం రెండు చిత్రాలు తిరుగుతున్నాయి. ఒకటి తనను ఎంతో ప్రేమతో చూసే భర్త, మరొకటి వెన్నెలలో కనిపించిన ఆ అపరిచిత యువకుడు. ఆమెకు తెలియదు ఆ వెన్నెల రాత్రిలో తనను కాపాడిన ఆ యువకుడే తన భర్త అని. ఎందుకంటే రాకుమారుడు యుద్ధాల్లో గాయపడడం వల్ల ఎప్పుడూ కఠినంగా అలసిపోయిన రూపంలోనే కనిపించేవాడు. కానీ రాజ్య భద్రతా ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం రాజు ప్రతిరోజు మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు. అతడు అలా గూఢచారిగా తిరుగుతున్న విషయం రాజ్యంలో ఎవరికీ తెలియదు. కానీ ఆ రాత్రి వర్షపు చినుకుల్లో వెన్నెల వెలుగుల్లో కనిపించింది అతని నిజమైన మృదువైన మనస్సు. ఆ రాత్రి తర్వాత రాకుమారి మనసు పూర్తిగా మారిపోయింది. రాజమందిరంలోని అద్దం ముందు నిలబడిన సరస్సులోని అంశలను చూసినా, చంద్రుణ్ణి చూసినా ఆమె కళ్ళ ముందు కనిపించింది మాత్రం ఆ అపరిచిత యువకుడి రూపమే. తనను పట్టుకున్నప్పుడు పొందిన ఆ స్పర్శానందమే. ఎవరతను? రాజమందిరంలోకి ఎలా వచ్చాడు అనే ప్రశ్నలు ఆమె మనసుని వెంటాడుతున్నాయి. కానీ అంతకంటే ఎక్కువగా ఆమెను కలవరపెడుతున్నది ఇంకో విషయం. అతని దగ్గర ఉన్నప్పుడు తన హృదయం ఎందుకంత వేగంగా కొట్టుకుంది? ఇప్పటి వరకు దేని గురించి ఆలోచించని తను ఈ విషయం గురించి ఎందుకంతగా ఆలోచిస్తుంది అని. మరుసటి రోజు ఉదయం రాజమందిరం అంతా ఉత్సాహంగా ఉంది. పూజలు పూర్తయ్యాయని సంబరాలు జరుగుతున్నాయి. యువరాజు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఈ 30 రోజుల్లో రాకుమారి తనను ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా తిరిగి చూడలేదని అతనికి తెలుసు. అయినా ఆమెపై అతనికి ప్రేమ మాత్రం తగ్గలేదు. ఆమె ఇష్టపడకపోయినా ఆమెకు బాధ కలగకూడదని మాత్రమే అతను కోరుకున్నాడు. అంతలో రాజమందిరానికి ఒక వార్త వచ్చింది. సరిహద్దు అడవుల్లో ఒక క్రూర సింహం ప్రజలను భయపెడుతోందని. రాజు వెంటనే సైన్యాన్ని పంపాలని అనుకున్నాడు. కానీ యువరాజే స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను యుద్ధ కవచం ధరించి బయలుదేరుతున్నప్పుడు అనుకోకుండా రాకుమారి కిటికీ దగ్గర నిలబడి చూసింది. మొదటిసారి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో గర్వం లేదు, కోపం లేదు, కేవలం ధైర్యం, బాధ్యత మాత్రమే కనిపించాయి. ఆమె మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. అదే రాత్రి రాకుమారి మళ్ళీ సరస్సు దగ్గరికి వచ్చింది. ఆమెకు తెలియకుండా ఇప్పుడు ఆ ప్రదేశం మీద ఒక మమకారం పెరిగింది. ఎందుకంటే ఆమె అక్కడే అతన్ని మొదటిసారి చూసింది. చల్లగాలి ఆమె జడను తాకుతుండగా రాకుమారి అని ఒక స్వరం వినిపించింది. వేటకు వెళ్ళిన రాజకుమారుడు అత్యంత తొందరగా రాకుమార్తెని కలవడం కోసం అక్కడికి చేరుకున్నాడు. ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అతడే వెన్నెలలో నిలబడి ఉన్న ఆ యువకుడు. నువ్వెవరు అని ఈసారి ధైర్యంగా అడిగింది ఆమె. అతను చిన్నగా నవ్వాడు. ఈ రాజ్యంలోనే ఉన్న ఒక సాధారణ వ్యక్తిని నేను అని చెప్పాడు. అబద్ధం. సాధారణ వ్యక్తి రాజమందిరంలోకి రాలేడు. అతను కాసేపు మౌనంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కొన్ని నిజాలు వెంటనే చెప్పకూడదు రాకుమారి, సమయం వచ్చినప్పుడు అవే బయటపడతాయి అని మెల్లగా చెప్పాడు. ఆ మాటలు విన్నాక ఆమెకు మరింత ఆసక్తి పెరిగింది. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆమె చిన్ననాటి విషయాలు, తన భయాలు, తన కలలు. మొదటిసారి ఎవరో తన మనసును నిజంగా వింటున్నారని ఆమెకు అనిపించింది. అతను మాట్లాడిన ప్రతి మాటలో ఓ శాంతి ఉంది. ఆ రాత్రి ముగిసేసరికి రాకుమారి హృదయం అతని వైపు మెల్లగా నడవడం మొదలుపెట్టింది. కానీ ఆమెకు తెలియని నిజం ఒకటుంది. తన ముందున్న ఆ యువకుడే తన భర్త, ఆ యువరాజే అని. యుద్ధ గాయాల వల్ల ఎప్పుడూ కఠినంగా కనిపించే అతను ఆ రాత్రుల్లో మాత్రం సాధారణ దుస్తుల్లో అలంకారాలు లేకుండా వస్తుండేవాడు. రూపం చూసి దూరమైన ఆమె ఇప్పుడు అతని మనసుకి దగ్గరవుతోంది. ఆ తర్వాత రోజులన్నీ రాకుమారికి ఒక కలలా గడిచిపోయాయి. ప్రతి రాత్రి చంద్రుడు ఆకాశంలోకి ఎక్కగానే ఆమె మనసు తెలియకుండానే సరస్సు వైపు పరిగెత్తేది. అక్కడ చీకటిలో ముఖానికి ముసుగు ధరించి సాధారణ వస్త్రాల్లో ఒక యువకుడు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ ఇద్దరి మధ్య మాటలు మెల్లగా స్నేహంగా మారాయి. ఆ స్నేహం తెలియకుండానే అనుబంధంగా మారింది. రాకుమారి తన మనసులోని బాధలన్నీ అతనితో పంచుకునేది. నన్నెవరూ నిజంగా అర్థం చేసుకోలేరు అని ఒకరోజు చెప్పింది. అతను నిశ్శబ్దంగా విన్నాడు.
మనసు అందంగా ఉంటే మనిషి రూపం మరిచిపోతాం రాకుమారి అని మెల్లగా అన్నాడు అతడు. ఆ మాటలు విన్నప్పుడు ఆమె హృదయం క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకో అతను మాట్లాడితే తనకు మనసులో శాంతిగా అనిపించేది. అలా 10 రోజులు గడిచాయి. కానీ ఒక విషయం మాత్రం రాకుమారికి ఆశ్చర్యంగా అనిపించింది. 10 రోజులు పూర్తయినా కూడా యువరాజు మళ్ళీ మొదటి రాత్రి గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎలాంటి సన్నాహాలు రాజమందిరంలో జరగలేదు. ఆమెను బలవంతం చేయలేదు. ఆమె గది దగ్గరికి కూడా రాలేదు. అది ఆమెకు అర్థం కాలేదు. నన్ను ఇష్టపడడం లేదా నా గురించి ఆలోచించడం మర్చిపోయాడా, లేక నేను చెప్పిన మాటలతో నిజంగానే దూరంగా ఉంటున్నాడా అని అనుమానం వచ్చింది. ఆ ఆలోచననే ఆమెను కలవరపెట్టింది. ఆ రాత్రి సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆమె ముఖంలో అదే సందేహం కనిపించింది. ముసుగు ధరించిన యువకుడు అది గమనించాడు. ఈ రోజు నీ కళ్ళలో ప్రశాంతత లేదు, కంగారు కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది అన్నాడు. రాకుమారి కాసేపు మౌనంగా ఉండి చివరికి అడిగేసింది. ఒక విషయం అడిగితే నిజం చెప్తావా అని అన్నది. అడుగు అని అన్నాడు ఆ యువకుడు. ఒక భర్త తన భార్యను ప్రేమిస్తే ఎన్నాళ్ళైనా ఆమెకు దూరంగా ఉంటాడా, ఆమె కోసం ఎదురు చూస్తాడా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న విన్న క్షణం యువకుడి హృదయం కదిలిపోయింది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న భర్త తానే. ఆమె తన గురించే మాట్లాడుతుంది. కానీ తన భావాలను దాచుకుంటూ మెల్లగా నవ్వాడు. ప్రేమ అంటే దగ్గర కావడం మాత్రమే కాదు రాకుమారి. మనసుకు భయం ఉన్నప్పుడు ఆ భయం తొలగే వరకు ఎదురు చూడడం కూడా ప్రేమే. ఆ మాటలు ఆమె హృదయాన్ని లోతుగా తాకాయి. ఆమె ఎప్పటికీ మారకపోతే అని మెల్లగా అడిగింది. అతను వెన్నెలలో ఆమెను చూస్తూ అన్నాడు. నిజమైన ప్రేమ మనసును మార్చదు, మనసే స్వయంగా మనిషిని మారేలా చేస్తుంది. ఆ మాటలు విన్నాక ఆమెకు ఎందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మొదటిసారి తన భర్త గురించి ఆలోచించింది. ఇంతకాలం తాను అతని రూపాన్నే చూసిందా, అతని మనసుని చూడడానికి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదా అనే ప్రశ్న ఆమె హృదయంలో నెమ్మదిగా మొలకెత్తసాగింది. రాకుమారి హృదయం ఆలోచనలతో నిండిపోయింది. సరస్సు దగ్గర ఆ ముసుగు యువకుడు చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ప్రేమ అంటే ఎదురు చూడడం కూడా. ఆ మాట ఆమె మనసులో ఏదో మార్చేసింది. ఆ క్షణం ఆమెలో ఏదో మార్పు మొదలైనట్లుగా అనిపించింది. అక్కడి నుండి లేచి వేగంగా రాజమందిరం వైపు నడిచింది. ఆ రాత్రి వెన్నెల కాంతి రాజభవనపు తెల్లని గోడలపై బెండి నీటిలా పరుచుకుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. రాకుమారి మెల్లగా యువరాజు ఏకాంత మందిరం వైపు నడిచింది. అతను నిజంగా ఎలా ఉంటాడు, ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నాడు అనే అనుమానం, ప్రశ్నలు ఆమె అడుగులను ముందుకు నడిపించాయి. మందిరం తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి క్షణం ఆశ్చర్యంతో ఆమె అక్కడే నిలబడిపోయింది. తర్వాతి భాగం నెక్స్ట్ ఎపిసోడ్.